హాయ్ అండి, వెల్కమ్ టు లోహిత అండ్ మామ్ కుకింగ్ వ్లాగ్స్. ఇది నా సండే మార్నింగ్ వ్లాగ్ వీడియో అండి. సండే కాబట్టి మేము ఈరోజు లేచేసరికి మార్నింగ్ 7 అయిపోయింది. మామూలుగా వీక్ డేస్లో అయితే మార్నింగ్ 5కే లేస్తాం కదా. పిల్లలకి స్కూల్ ఉంటుంది, హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది కదా. లంచ్ టిఫిన్ అన్నీ చేసేసరికి టైం అవుతుంది కాబట్టి మార్నింగ్ 5కే లేస్తాను. ఈరోజు సండే కాబట్టి లేట్ అయినా పర్లేదని కొంచెం లేట్గా లేచాను. లేట్గా లేచానని చెప్పేసి మా పాపని బయట ముగ్గు వేయమంటే వేస్తుంది. తనకి ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టము. ముగ్గు వేయమన్న ప్రతిసారి రంగులు ఇంట్లో కనిపిస్తే చాలు రంగులు కూడా వేస్తానంటుంది. ముగ్గు వేసిన తర్వాత పిల్లలిద్దరూ కిందకి వెళ్ళిపోయి ఆడుకుంటున్నారు, సైకిల్ తొక్కుతున్నారు. ఉంది ఒకటే సైకిల్ అండి, దాన్నే ఇద్దరు చెరొక రౌండ్ తొక్కుకుంటూ ఆడుకుంటారు. మా ఇంటికి దగ్గరలోనే పార్క్ ఉంది. ఆ పార్క్ దగ్గరికి పార్కు నుంచి ఇంటికి తొక్కుతూ ఉంటారు. రోడ్డు మీదకైతే వెళ్ళరు, వాళ్ళకి సరిగ్గా అంత పర్ఫెక్ట్గా సైకిల్ రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. సరే పిల్లలు బయటికి వెళ్ళారు కదా అని నేను కూడా వాళ్ళు వచ్చేలోపు పని చేసుకుంటున్నాను. ఇల్లు చిమ్మడం అయిపోయింది, మాప్ పెడుతున్నాను. ఇంట్లో పిల్లలు లేనప్పుడు ఇలాంటి పనులు నీట్గా చేసుకోగలుగుతాము. ఇంట్లో ఉంటే అటు ఇటు తొక్కుతూనే ఉంటారు. తడి మీద తొక్కితే తుడిచినా కూడా తుడిచినట్టుండదు. అందుకే వాళ్ళు నిద్ర లేవక ముందైనా లేక స్కూల్కి వెళ్ళాకైనా ఈ పని చేసుకుంటుంటాను మామూలు డేస్లో. సండే రోజు మాత్రం వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు చేసుకుంటాను. మాకు టీ కాఫీ అలవాట్లేదు, పిల్లలు కూడా పాలు తాగడం మానేశారని నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. నేనైతే రెగ్యులర్గా మార్నింగ్ పూట వాము, జీరా, సోంపు కలిపిన వాటరు బాయిల్ చేసుకొని తాగుతాను. కానీ మా వారికి హాలిడే ఉన్నప్పుడు మాత్రం లెమన్ వాటర్ తాగుతాము. తను అదే తాగుతాడు కాబట్టి అందరం కలిపి ఆ వాటరే తాగుతాము. పిల్లలు కూడా తాగుతారు, కానీ ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్ళారు కదా, పిలిస్తే రాలేదు. మాకొద్దు మీరే తాగండి అన్నారు కాబట్టి మేమిద్దరమే తాగుతున్నాము. ఇది తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఏమీ తినకుండా ఉండాలి అంటారు కదా. ఈలోపు నేను టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు ఆడుకొని రాగానే ఆకలి అంటారు కదా, అందుకని టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఈరోజు టిఫిన్కి వచ్చేసి పెసర దోశ చేస్తున్నాను. ఈ పెసర దోశకి నేను పెసరపప్పు, కొద్దిగా బియ్యము, కొంచెం శనగపప్పు కూడా తీసుకున్నాను అన్నమాట. ఈ 3 వేస్తే కూడా దోశ చాలా బాగుంటుంది, కొంచెం క్రిస్పీగా కూడా వస్తుంది. అంటే 2 కప్పుల పెసరపప్పుకి కొద్దిగా అంటే హాఫ్ కప్పు బియ్యము, హాఫ్ కప్పు శనగపప్పు తీసుకున్నాను. మ్యాక్సిమం ఎవ్రీ సండే నేను పెసర దోశ కానీ, రాగి దోశ కానీ, జొన్న దోశ కానీ వేస్తాను. నార్మల్ దోశ అయితే దాదాపు మానేశాము. పిల్లలకి ఇప్పటి నుంచే ఇవి అలవాటు చేయాలని. అసలే ఏ తిండి తిన్నా కూడా ఇప్పట్లో బాగుండట్లేదు, అన్నీ మందులతోనే ఉంటున్నాయి కదా. కనీసం తినే తిండన్నా కొంచెం హెల్తీగా తినాలని ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నాను. పెసర దోశలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ చట్నీ వచ్చేసి అల్లం చట్నీ. ఈ పెసర దోశలోకి అల్లం చట్నీ చాలా బాగుంటుంది. మామూలుగా వీక్ డేస్లో చేసినప్పుడు మాత్రం నేను పెసర దోశ చేసినప్పుడు పల్లీ చట్నీ, పుట్నాల చట్నీనే చేస్తాను. ఈ అల్లం చట్నీ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది నాకు, అందుకని టైం సరిపోదనేసి నేను పల్లీ చట్నీ చేస్తాను. కానీ వీకెండ్లో మాత్రం టైం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అల్లం చట్నీనే చేస్తాను. అల్లం చట్నీ చేసినప్పుడు మాత్రం పిల్లలు బాగా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. ఈ అల్లం చట్నీ చేసుకోవడానికి కొద్దిగా అల్లం ముక్కలు వేయించి, అల్లం వేగిన తర్వాత దానిలో ఎండుమిర్చి, కొద్దిగా ధనియాలు, కొంచెము జీలకర్ర వేసి వేగిన తర్వాత కొంచెము పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత దానిలో కొంచెం పుట్నాలు కూడా వేసుకోవాలి. తర్వాత దానిలో ఒకటి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఒకటి టమాటా ముక్కలు, కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి కలిపి అవి ఉడకడానికి కొద్దిగా కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి, ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీ పెసరట్లోకి చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్నంతా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఫైన్ పేస్ట్ లాగా ఇలా పట్టుకోవాలి. దీనికి తాళింపు వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది తాళింపు వేసుకోవడం వల్ల. నేను ఇదంతా చేసే లోపల మా పిల్లలు కూడా వచ్చేసారు, వచ్చి బ్రష్ చేసుకుంటున్నారు. వాళ్ళకైతే నేను దోశ వేస్తున్నాను.
ఎంతసేపు ఆడుకున్నా కూడా ఆకలి అయితే వేయదు, కానీ ఇంట్లోకి వచ్చి రాగానే మాత్రం ఆకలేస్తుంది. ఈ పెసర దోశ మీద ఉల్లిపాయలు వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. నేను, మా వారు, మా లోహిత మాత్రం అలాగే తింటాము. కానీ మా విఘ్నేష్ అంటే మా బాబు మాత్రం ఏమీ వేసుకోడు, ప్లెయిన్ దోశ ఉండాలి, దాంట్లో ఏమీ తగలకూడదు, ఏదన్నా వచ్చిందంటే చెత్త చెత్త అన్నీ వేస్తావు, చెత్త చెత్తగా చేస్తావు అంటాడు వాడైతే. అందుకని వాడికైతే నార్మల్గా ప్లెయిన్ దోశ చేసిస్తాను. మేమైతే ఆనియన్స్ వేసి చేసుకుంటాము. చూడండి, ఇక్కడ టిఫిన్ తినేసరికి మా పిల్లలు 9:40 అవుతుంది టైము. అంతసేపు ఆడుకొని వచ్చారనమాట. అంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.